జగన్మోహన్ రెడ్డి కలిసారు, ఏమనిపించింది? మీరు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు, ఏం చెప్పారు? నేను జగన్మోహన్ రెడ్డి కోసము ఒక లెటర్ తీసుకెళ్ళా. నాకు ఇల్లు లేదు, బెమ్మనాయుడిని అడిగా, ఇంటికి వచ్చి చూసి ఏమనుకోల. అందుకని నేను ఎప్పుడైనా జగన్తో కలవాలి, ఈ నాయకులతో చెప్తే ఏమనుకోల. గోడ పడిపోయి ఇల్లు పడిపోయి పట్ట కప్పుకుంటున్నా. దాని గురించి అయ్యి తొక్కినా సచ్చినా కానీ ఆయన కలవాలని కలిసా. లెటర్ కూడా తీసుకెళ్తే కానిస్టేబుల్ తీసుకున్నాడు, నేను ఇస్తాలేమ్మా అని. అందుకని ఆయన కలిసి ఆయనతో మాట్లాడినా, నీకు ఓకే చేస్తానమ్మా అన్నాడు. అది నా సమీక్ష. సార్ ఏమన్నారు, మంచిగా చేస్తానమ్మా, నీకేం డౌట్ లేదు అని చెప్పాడు. చల్లగా దిగి మంచిగా వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళడు గది. ఇంకంతే చేసిన. నేను జగనన్న కోసం కలవాలని అంతమందిని కూడా తొక్కుని ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి సెకండ్ తీసుకొని వచ్చేసిన. నాకు డేరీ, దేవుడిచ్చిన డేరీ. అందుకు దేవుడికి ఇచ్చిన డేరీ కోసం నేను ఉదయం 10 గంటలకు వచ్చా. ఉస్తాపురం నుంచి నడిసి వచ్చి కూర్చున్న. అంతే మోహన్ జగన్ గారిని చూడాలని. నేను అన్నలాంటి దాన్ని అయ్యా, నేను నిన్ను చూడాలని నడుచుకుంటూ వచ్చినాను. ఎండకు నా ఇల్లు గురించే వచ్చినాను నేను నీకోసమని. అందుకు అంతమందిలో కూడా తొక్కొని పోయి పలకరించి సెకండ్ తీసుకుని మంచి సాయి చేస్తాం. ఏం బాధలేదు. ఆయన గెలవాలి, జగనన్న గెలవాలి, అది నా కోరిక. ఈరోజు మా చింతల చెరువు ఎంతో పుణ్యం పావనం చేసుకుంది మా జగనన్న కాలు మోపినందుకు. మేము చాలా సంతోషంగా ఉన్నాం మా జగనన్నను కలిసినందుకు. ఈరోజు అసలు చెప్పలేని ఆ సంతోషం, ఇది మాటల్లో చెప్పలేనిది మాకు. మా జగనన్నని ఈసారి అత్యధిక మెజారిటీతో 175 తప్పకుండా గెలిపించుకుంటాము. మా నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారిని. అక్కడ జగనన్నకి ఎలా అయితే ముగ్గురుతో, అక్కడ టీడీపీ వాళ్ళు ఎలా అయితే ముగ్గురు తోడయ్యారో పైన, ఇక్కడ మా బొల్లా ఎమ్మెల్యే గారికి కూడా ముగ్గురు తోడయ్యారు. ఎంతమంది తోడైనా కానీ మా ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాము. మా జగన్ అత్యధిక మెజార్టీ గెలుచుకుంటాము. జగన్ గారిని కలిసారు, చాలా మాట్లాడారు, ఏం చెప్పారు జగన్ గారు? మీరేం చెప్పారు? జగన్ గారు మీకేం చెప్పారు? జగనన్న అమ్మ అన్ని పథకాలు వస్తున్నాయా మీకు అని అన్నారు. ప్రతి ఒక్క పథకం వస్తుందన్న. మేము ప్రతి ఒక్క పథకము అందరికి డోర్ టు డోర్ ఇస్తున్నాము. మన వాళ్ళు కాకపోయినా కానీ మనం ఇంటికి వెళ్ళాలా ఇస్తున్నామన్నా. మేము మిమ్మల్ని ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళి ఓటు అడిగి మిమ్మల్ని వేయించుకుంటామన్నా. వాళ్ళు మన పార్టీ వాళ్ళు కాకపోయినా కానీ మేము ఓటు అడిగి వాళ్ళని ఓటు వేయించుకొని ఎందుకు వేయరు? మేము ఇచ్చాం పథకాలు, ప్రతి ఒక్క పథకం ఇచ్చాం. మేము మా జగనన్న ఓటు వేయాలని చెప్పి మేము జగనన్నకు ఓటు వేయించుకుంటాము. ఈసారి అత్యధిక 175 జగనన్న గెలిపించుకుంటాం. మాట్లాడాడమ్మా, ఏందమ్మా ఏంది బాధ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చేయబట్టి సెకండ్ తీసుకున్నారు. సెకండ్ తీసుకు ఏందమ్మా నీ బాధ అంటే, నాకు నువ్వు ఇచ్చే పథకాలన్నీ మాత్రం అన్ని సకాలానికి అందినయ్యా. నువ్వు మరలా తిరిగి ఎలక్షన్కి మళ్ళీ నువ్వే కావాలి, నువ్వే గెలవాలి అని నిత్యం నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. చెప్పా, డైరెక్ట్గా చెప్పా, కానీ ఎక్కువసేపు మాట్లాడిన ఇలా లోపల గుండెలో దడగ వచ్చేసింది. సార్ వాళ్ళు దించేశారు. ఎలా సారు దగ్గరికి వెళ్తే ఇంకొచ్చి పైకి తీసుకెళ్తే అసలు ఇంకా అమ్మానంగా ఉండేది. మంచినీళ్ళు బాటిల్ బ్యాగ్ తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు పోలీసు వాళ్ళు. నేను సార్కి మాత్రం ఇంత పక్కన ముచ్చింగ్ చెప్పరం సచివాలయం కానీ ఏటీ జడ్డి అన్ని సకాలాన్ని కట్టించండి మాకు. ఏది తరుగు లేకుండా ఈ ప్రభుత్వంలో. మళ్ళీ ఆయనే కావాలా, ఆయనే కావాలని నేను నా నమ్మిన ప్రభుకి ప్రార్థన చేస్తా. ఎనకడ బెమ్మనాయుడు జగన్మోహన్ రెడ్డి జై జగన్. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు ప్రతి ఒక్కటి ఏదైనా ఎట్లా చేస్తున్నారంటే సూపర్ చేస్తున్నారు. ఒకప్పుడు నీటికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు వినుకొండలో, ఈ రోజు నీరుకి ఇబ్బంది లేకుండా ఏదైనా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఘాట్ రోడ్ వేయించారు. సూపర్ డెవలప్మెంట్. అసలు డెవలప్మెంట్ లో మా ఎమ్మెల్యే గారి తర్వాతే మేము అనుకునేది ఈసారి అత్యధిక మెజారిటీతో మా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఒక ఎమ్మెల్యే రేంజ్ లోనే సార్ ఇంత చేశారంటే సార్ నెక్స్ట్